అధ్యయనంలో 3 సంఘాల గురించి నేర్చుకున్నాం. మరి ఈ ప్రపంచం ఇంకా ముగిపోతుంది, రెండవ రాకడ రాబోతుంది. యేసయ్య మేఘాల మీద వచ్చి బోర ఊదినప్పుడు ఈ సంఘాలలో ఉన్న తప్పులను మనం సరి చేసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడితే ఆయనతో పాటు ఎగిరిపోతామని ఈ గొప్ప సత్యమే ఈ ప్రకటన గ్రంథ ధ్యానం. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మరి మొదటి సంఘము ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘముకున్న హెచ్చరిక తప్పు ఏమిటి అంటే, మొదట దేవుని మీద ఉన్న ప్రేమ ఎఫెసీ సంఘానికి ఇప్పుడు తక్కువైపోయింది. కాబట్టి తిరిగి నీవు ఎక్కడ పడిపోయావో ఆ ప్రేమ తగ్గిపోవడానికి, ఒరే బాబు కూర్చోము అక్కడ, తెలుగు కూర్చోవాలి. ఎఫెసీ సంఘము జారిపోయింది, పడిపోయింది, దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. అందుకనే దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మొదట నీకుండిన ప్రేమను మళ్ళీ తిరిగి పెంపొందించుకో, తిరిగి మారు మనసు పొందు. అలా పొందాలి అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాగ్దానం ఏమిటి అని అంటే, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నాకు చెప్పిన మాట విని మొదటిలాగా నన్ను ప్రేమిస్తే నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఇక రెండవ సంఘము స్ఫురణ సంఘం గురించిన వివరణ చూసాం. స్ఫురణ అంటే శ్రమ, చేదు అని అర్థం. సంఘ కాలము 120వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం. ఇంకా స్ఫురణ సంఘానికి ఉన్న హెచ్చరిక ఏమిటి అని అంటే, నీకు 10 దినములు శ్రమ కలుగుతుంది, కావున మరణం వరకు నమ్మకముగా ఉండు. శ్రమల్లో, కష్టాల్లో దేవుడిని నమ్ముకున్న కొత్తలో క్రైస్తవులు యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన సమయంలో నాకు శ్రమలు ఎదురవుతాయి. దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కష్టాలు, ఈ లోక సమస్యలు, మనుషుల చేత అవమానాలు ఎదురవుతాయి. వీటినన్నిటినీ నమ్మకంగా మా బ్రతికి ఉన్నంత కాలం మరణం వరకు నమ్మకంగా జీవిస్తే నేను నీకు జీవ కిరీటము ఇస్తానన్నాడు. ఇక 3వ సంఘము పెర్గము సంఘము. పెర్గము అంటే గొప్పతనము. ఈ సంఘము మంచిదే, హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నీవు సాతాను సింహాసనమున్న ప్రదేశంలో ఉంటూ ఉన్నావు, అక్కడ నీవు నాకు సాక్షిగా ఉండాలి. మారు మనసు పొందు, నీవు ఈ లోక సంబంధమైన విషయాలు ముందుకు పోవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇక వాగ్దానం ఏమిటి అంటే, తెల్లరాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు నీకు ఉంటాది అని చెప్పడం జరిగింది. ఇక 4వ సంఘము తుయితైర సంఘము. తుయితైర అంటే అర్థం ఏమిటి అంటే బలి కర్మలు అని అర్థం. బలి కర్మలు ఏంటంటే, మరి చేసిన పాపాన్ని బట్టి బలి అర్పించటం, దానికి మూల్యాన్ని చెల్లించటం. మరి హిందూ పురాణాలలో మరి చక్కగా రాయబడి ఉంటుంది. శాంతి పర్వం అనే ద్వితీయ ఆశ్రమంలో మరి ఏంటంటే, ఈ బలికర్మలు అనేది ఎందుకు చేస్తారంటే, రాజుని యొక్క దండనిధిని, ధర్మనిధిని నెరవేర్చడం కొరకు, ఆచరించడం కొరకు మరి మనం చేసే కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా వారు ఆ కర్మలు, ఆ బలులను నడిపిస్తే ఋతువులు బాగా పనిచేస్తాయని, వారు ఎక్కువ కాలం బ్రతికుతారని ఆ పురాణాల్లో చెప్పబడింది. ఎక్కడ చెప్పబడినా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే మనకి ఎక్కువ జీవిత కాలం ఉంటదని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా చెప్తూ ఉంది. 91వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మహోన్నతమైన దేవుని చోట నువ్వు నివసించున్నావు కాబట్టి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను అతన్ని ప్రేమిస్తాను, అతన్ని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని చెప్పాడు. ఇంకా తుయితైర అంటే అర్థము బలి కర్మలు. ఇప్పుడు ఈ తుయితైర సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీవు గనక మరి నేను చెప్పిన వాక్యాలను నుంచి జారిపోకుండా తిరిగి స్థిరముగా నిలబడి తిరిగి మారు మనసు పొందితే నేను నీకు జనుల మీద అధికారము ఇస్తానన్నాడు. ఈరోజు మన వాక్య భాగము తుయితైర సంఘం గురించిన వాక్య భాగం. ఇంకా తుయితైర సంఘం గురించిన వాక్య భాగం మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం గురించి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తుయితైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గలవాడి చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును.
అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజెబెలు స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు. ఈ సంఘము సహనం కలిగి ఉంది, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. కానీ ఒక చిన్న తప్పు ఈ సంఘంలో జరుగుతుంది. యెజెబెలు అనే స్త్రీని గురించిన విషయాలు ఈ సంఘంలో వర్ణిస్తున్నాడు. యెజెబెలు అనేది మరి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ రాజుగారైన రాణి అయిన విగ్రహారాధికురాలు. ఎందుకంటే యెజెబెలు స్త్రీని ఈ తొలితెర సంఘంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యెజెబెలు అనే స్త్రీ బహు విగ్రహారాధికురాలు, చాలా రకాల దేవతలను పూజిస్తాది. ఈ లోకానుసారమైన మరి తన ఇచ్చను నెరవేర్చేటువంటి బోధలో బోధిస్తూ ఉంటాది. అందుకని దేవుడు తుయితైర సంఘానికి వాగ్దానం హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ తుయితైర సంఘమా, నీ సంఘములో నీలో యెజెబెలు స్త్రీని ఉండనీయకూడదు. ఎఫెసీ సంఘం లాగా తుయితైర సంఘంలో ప్రేమ తక్కువ కాలేదు, ఆత్మీయంగా బాగుంది. ఎఫెసీ సంఘం లానే బాగానే ఉంది, అన్ని బాగున్నాయి, సహనం బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏమిటి అని అంటే యెజెబెలు స్త్రీని ఉండని జారిపోతూ ఉన్నారు, జారత్వం జరిగిపోతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జారత్వాన్ని బట్టి మనం దేవునికి దూరమైపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన శరీర కోరికల చేత జారిపోయి ఇప్పుడు దేవుడు మరి ఎక్కువ సమయం దేవుడితో గడపాలని కోరుకుంటారు. నిజంగా మనమైతే వారానికి ఒక రోజు, కానీ అపోస్తలులు అయితే ప్రతి దినము రొట్టె విరుచుచు మరి పానీయం చేస్తూ కలిసి భోజనం చేస్తూ దేవుణ్ణి ప్రార్థన యందు ఎడతెగక, విశ్వాసమందు ఎడతెగక ప్రతిరోజు ఉండేవారు. వారంలో 3 రోజులు చర్చి పెడతాం అనుకున్నాం, మనకి జ్ఞాపకం వస్తారండి. ఏమంటారు మీరు? ఎందుకంటే మనం జేడిఎం సంఘం వారంలో 3 రోజులు చర్చి పెట్టుకుంటాం, 3 రోజులు సెలవు పెట్టండి అన్నాను అనుకోండి. మీరేమంటారు? ఇంకేం పని పాట లేదు, ఉద్యోగం చేసుకోవటం వచ్చామా, ఇక్కడికి చర్చి గంటకు వచ్చామంటాం. యాక్చువల్గా ఏది ఇంపార్టెంట్? ఇదే ఇంపార్టెంట్, అసలైతే. కానీ అసలైన దాన్ని పక్కన పెడుతున్నాం, యూజ్లెస్, ఉపయోగం లేని దాని కొరకు ప్రాకులాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడు ఉత్తరం రాయించిన విషయం ఏమిటి అని అంటే ఈ ప్రపంచం అంతమవబోతూ ఉంది, అందరూ చచ్చిపోతారు, దేవుడి రాకడ రాబోతూ ఉంది. నమ్మిన వారు ఆయనతో ఎగిరిపోతారు, నమ్మని వారు అగ్నిలో విడిచిపెట్టబడతారు. ఇది ఒక సింహాసనం ఉంటుంది, ఆయన ఆసీనుడు అయినాడు, అమరత్వం కలిగి సమీపించడానికి తేజస్సు. అసలు ఆ కాంతి దగ్గరికి మనం వెళ్ళలేము, ఆ సింహాసనాన్ని మనం సమీపించలేము. అటువంటి కాంతివంతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటాడు. ఆయన ముందు మరి కోటాను కోట్ల దూతల సమూహాలతో పరిశుద్ధుడనే ఒక స్తుతి గానాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళాలి, దేవుడు కోరుకుంటున్న విషయం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, నరకానికి పాత్రము కాదు, మనం శిక్షకు పాత్రము కాదు, మనం అనీతిమంతులము కాదు, మనం నీతిమంతులమే. కానీ సాతాను మనల్ని అనీతిమంతులుగా చేస్తా ఉంది, దేవునికి దూరం చేసి, మన ఇంటికి, మన దేవుని యొక్క సహవాసానికి, మన తండ్రికి దూరం చేసి అగ్నిగుండానికి నడిపిస్తా ఉంది. ఈ లోకంలో మనిషి పడే తపనంతా అంటే ఒకడు గాలి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, గాలిని పట్టుకోవాలన్నాడంట. గాలి పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, గాలి దొరుకుతుందండి? గాలి దొరుకుతుందా? దొరకదు. ప్రసంగి గ్రంథం అంతా చదివితే మహాజ్ఞాని అయిన సొలొమోను మహాజ్ఞాని చెప్తా ఉన్నాడు, ఎన్నో కనిపెట్టాడు. మనం కూడా కనిపెడతా ఉన్నాం. ఎన్ని కనిపెడతా ఉన్నాం? ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయింది, మనుషులు అవసరం లేకుండా రోబోలు వచ్చేసి షాపింగ్ చేయడానికి, జాబులు చేయడానికి. బ్యాంకులో కేరళలో జరుగుతుంది, మీకు తెలుసో తెలీదు, విన్నారో లేదో తెలీదు. కేరళ ప్రాంతంలో ఒక ప్రాంతంలో షాపింగ్ ఇంకా ఈ మనుషులు అక్కర్లేదు, రోబో. అది 15 మంది చేసే పని ఒక రోబో చేస్తుంది. ఉద్యోగాలు ఊడిపోతాయి ఇక్కడ వస్తే. పని చేసి కొట్టేటప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి రోబోలు పెట్టుకున్నారు అనుకో, మనకు ఉద్యోగాలు అంత డెవలప్ అవుతుంది. ఎంత జ్ఞానం పెరుగుతుందండి. అయినా సరే దేవుడు ఎలా ఉంటాడంటే చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుడు ఉన్నారా లేదంటే డౌట్ మనకి. దేవుడు ఉన్నాడు, కరెంట్ ఉందని నమ్ముతున్నా కదా, కనిపిస్తుందా? ఎవరన్నా అడిగితే కనిపిస్తుందా?
లైట్ వెలిగితే కనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్ ఉందో లేదు అది మనకు కనపడుతుందా? స్పెషల్ గా కనపడదు, కానీ నమ్ముతున్నాం. గాలి ఉంది, నమ్ముతున్నాం. చూడండి నమ్ముతున్నాం ఈ లోకంలో, కానీ అదృశ్య రూపంలో ఉన్న దేవుణ్ణి మనం నమ్మలేకపోతే. నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు. దేవుడు లాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి ఉండదు. నిన్ను నన్ను ఎందుకు పనికిరమ్మా? నువ్వు కాల్చడాకే సరిపోతావు, మనందరం కాల్చడాకే. కానీ దేవుడు కాల్చకుండా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎంతో మొత్తుకున్నాడు, చెప్పాడు, సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా మనం నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు. నాకు మీ కొరడా దెబ్బలు, మనకు మీ సెక్షన్ కవర్ వేసుకోమంటే భరిస్తారు ఎవరైనా? నా సివిల్ ఐడి నీకు ఇవ్వండి అన్న ఇస్తారా? అమ్మో నా జైల్లోకి వేసేస్తారంట. ఒకరితో ఒకరు మనం భరించలేము. కానీ దేవుడు మనందరి పాపాలను ఆయన కలువరి శిలువలో భరించాడు. ముళ్ళు గుచ్చుకున్నాయి, 38 ముళ్ళు సుమారు లెక్క పెడితే 38 ఉన్నాయి. గుచ్చుకున్నాయి ఎన్నో తెలియదు, లెక్కలేస్తున్నారు కానీ ఎవరికి తెలిసిన సంగతులు ఏమి కాదని అలా అంచనాగా చెప్పడమే. కానీ దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడు. ముళ్ళు శిరంపై ముళ్ళ కిరీటం పెట్టారు, డొక్కలు పొడిచారు. ఇంకా చివరి ఎంత శ్రమ పెట్టినా నీ కొరకు నా కొరకు ఆయన భరించాడు. దేవుడు నీ కొరకు నా కొరకు భరించిన ఆ ప్రేమ మనం చూపించలేకపోతా ఉన్నాం. దేవుని కొరకు ఒక పని చేయలేము మనం. దేవుని కొరకు ఒక గంట బ్రతకలేము మనం. ఎవరైనా దేవుని కొరకు ఒక గంట బ్రతుకుతారా? గంట సేపు దేవునికి వ్యతిరేక గంట సేపు అని బ్రతికేస్తారు లేదు. అయినా సరే ఏదో ఆలోచన మానవ మనసులోనికి వచ్చేస్తుంది. మనం నీతిమంతులారా ఉత్సాహంతో చేయడం దావీదు కీర్తనలో చెప్తూ ఉన్నాడు. మనం నీతిమంతులమే, కానీ మనకి మచ్చ ఆ సాతానుగా తీసుకుని వచ్చి పెడతా ఉన్నాడు. ఈ తుయితైరా ఈ సంఘములో ఏమన్నదంట? సహనం ఉందంట, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, పరిచర్య బాగానే ఉంది. కానీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియ ఇంకా బాగున్నాయి. ఇంకా బాగా విశ్వాసం ఉన్నారు. కానీ ఒక తప్పు మోపోలిసి వచ్చింది. యెజబెలి స్త్రీకున్న యెజబెలి అనే స్త్రీని ఈ సంఘంలో ఉండనిస్తూ ఉన్నారు. ఎఫెసీ సంఘం లాగానే ఈ సంఘానికి కూడా ప్రేమ ఉంది, సహనం ఉంది. ముందు కన్నా ఇంకెక్కువగా భక్తిగా విశ్వాసం ఉంటున్నారు. కానీ యెజబెలి స్త్రీకున్న విశ్వాసం, యెజబెలి స్త్రీ అంటే అర్థం ఏమిటి అని అంటే, యెజబెలి స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటంటే ఆమె బహు విగ్రహాలను ఆరాధించేది. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆత్మీయ జీవితంలో విగ్రహం అంటే మనల్ని మనం ఆరాధించుకోవడం, మన ఇష్టానుసారంగా బ్రతకడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ యెజబెలి ఈ తుయితైర సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే బాగానే ఉంది, ప్రార్థన చేస్తుంది, చర్చకు వస్తున్నారు, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ముందు కంటే ఎక్కువ పరిచయం చేస్తున్నారు. ముందే షాపులు వేసుకున్నప్పుడు షాపులో గోడని ఎదురు చేస్తూ ఉన్నారు, చాలా విశ్వాసం ఉంది. కానీ ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. చాలా మంది చాలా విశ్వాసం ఉంటారని చర్చికి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, లేదా దేవునికి తన ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. దేవుని మందిరానికి వస్తే నీ కోసమే, ఇది నా కోసం కాదు. దేవుని మందిరానికి ఎవడొస్తాడో వాడి క్షేమం, వాడి ఎముకలకు ఆరోగ్యం, వారికి మంచి ఆరోగ్యం. దేవుని మందిరానికి అందుకే రావాలి, ఫ్రెండ్స్ కోసము, అక్క కోసము, చెల్లి కోసం, అన్న కోసం, పాట కోసం, వాకింగ్ కోసం కాదు, మన కోసం మనం రావాలి. ఈ విషయాన్ని ఇప్పుడు అర్థమవ్వండి. దేవుడు ఉన్నాడో లేదో మీకు తెలియాలంటే మీ దేహంలో ప్రాణం విడిచిపెట్టిన మరుక్షణం దేవుడు ఉన్నాడో లేదో మీకు తెలుస్తుంది. అప్పుడు బాధపడతారు. లాజరు ధనవంతుడు అలాగే జరిగింది. ఏది జరిగినా దేవుడు లేకుండా మనం ఏమి చెల్లి అనుకుంటున్నాం. నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి, బాగా చదువుకున్నాను కాబట్టి, డాక్టర్ ఉద్యోగం వచ్చింది, నాకు బాగా చదివాను కాబట్టి, కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా, కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా చదవటానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరో? యేసయ్య కదా. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి స్థితిని ఇచ్చింది ఎవరో? యేసయ్య కదా. ఇది ఆలోచించరు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీరు గుర్తుపట్టుకోండి.
మొబైల్ గొప్పదా, మొబైల్ కనిపెట్టినోడు గొప్పడా? కనిపెట్టినోడు గొప్పడు. ఎందుకంటే ఈ మొబైల్ పోతే ఇంకో మొబైల్ చేస్తాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొబైలే గొప్పది అంటున్నాం, కనిపెట్టినోడిని మర్చిపోయాం. ఆయన అసలు పట్టించుకోవట్లేదండి. ఈ సృష్టిని పూజిస్తా ఉన్నాం, మనుషుల్ని పూజిస్తా ఉన్నాం, సేవకుల్ని పూజిస్తా ఉన్నాం. సేవ అంటే ఏంటండి? ఆత్మను రక్షించే పని, జనాన్ని పోగు చేసుకోవటం కాదు. సంవత్సరానికి ఒక సేవకుడు ఇంతమందిని రక్షించి నీ సింహాసనం ఎదుట నిలబెడతాను, ఒక ఆత్మ రక్షించబడితే చాలు. అటువంటి అనుభవంలో నడిపించబడాలి. సేవకుడు చేయవలసిన పని ఏంటండి? తనకున్నదంతా దేవుని కొరకు చెయ్యాలి. నిజానికి నేను తీసుకోవట్లేదు కాబట్టి అలా అంటున్నాడు అనుకోవచ్చులే, కానీ మీరు అపోస్తలులు ఏం చేసేవారు తెలుసా? సంఘంలో ఉన్న కానుకలు ఎందుకో తెలుసా మీకు అసలు విషయం? సంఘంలో వచ్చే కానుకలు ఎందుకు? సంఘంలో ఎవరైనా బాధల్లో ఉంటే, విశ్వాసులైన వారు బాధల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి అపోస్తలులు అలాగే చేసేవారు. అపోస్తలులు అందరూ తమకున్నదంతా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే ఎవరే విధములైన వారు, శ్రమల్లో ఉన్నవారు వాళ్ళందరినీ ఆదుకునేవారు. అంటే అర్థం ఏంటి? బేదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పించేవాడు. సహోదర ప్రేమ కలిగి ఉండాలని. ఇప్పుడు కానుకలు ఎవరి కొరకు తీసుకున్నారు? సేవకులు తమ కొరకు. ముందు సైకిల్ ఉండేది, ఇప్పుడు కారు వచ్చింది. ముందు ఒక్కడే వెళ్ళేవాడు, ఇప్పుడు 4-3 బాడీ గార్డులు ఉన్నారు. మీరు చూస్తున్నారంతా. ఇదంతా మరి ఈ సేవ అంటారు. ఇది సేవకుడికి బాడీ గార్డులు ఎందుకండి? నేను చూస్తే ఆశ్చర్యపోయాను. మొన్న ఒక సేవకుడు వస్తుంటే 2-3 పక్కన వస్తుంది, నల్ల డ్రెస్ వేసుకుని. ఇదేంట్రా బాబు అంటే పొలిటికల్ లీడర్కి వస్తున్నట్టు. మొన్న సచిన్ చెప్తా ఉన్నా, దేవుడు ఏమన్నాడు? నువ్వు మహోన్నతుడైన దేవుని చోటు నువ్వు ఉన్నావు కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలు ఎత్తుపట్టుకుంటారు, వారికి నేను ఆజ్ఞాపిస్తాను. ఇప్పుడు ఎవరు నమ్ముకున్నాడు ఈ సేవకుడు? దేవుని నమ్మట్లే, తనను నమ్ముకుంటున్నాడు. ఇప్పుడు తుయితైన సంఘం అలాగే ఏడ్చింది. తనంతో మనల్ని మనం తుయితైన సంఘంలో ఏముండకూడదు? యజబేలి స్త్రీకి ఉన్న ఆ విగ్రహారాధన ఉండకూడదు. అంటే తన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి బ్రతుకు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు కాదని మనం ఈజీగా చెప్పొచ్చు. దేవుని పిల్లలు అని ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే దేవుని పిల్లలు వాక్యానుసారంగా బ్రతుకుతారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకరు. ఒకవేళ ఉదాహరణకి దేవుని ఏదైనా ఒక క్రిస్మస్ వచ్చింది, ఈవేళ డ్యూటీ వేశాడు, ఏదో ప్రాబ్లం బాబా నేను మీటింగ్కి వెళ్తాను, లేదు జీతం కట్ చేసి. మీకు తెలియదు, నేను కొత్తలో ముందు బయటకు వచ్చిన కొత్తలో నేను నా జీతం 20K కట్ చేసేవారు. క్రిస్మస్కి మ్యూజిక్ ప్లే చేసేవాడు కానీ మానేసేవాడు చెప్పకుండా. అది సమస్య లేదు, తీసేది. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాం? ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఏమని చెప్పాడు? నెబుకద్నెజరు రాజు ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక ప్రతిమని చేయించాడు. దీన్ని పూజించండి రా. పూజించలో ఎవడో ఆయన్ని ఇంత ముందు ఒక అంతే ఉండేది అగ్నిగుండం, ఇప్పుడు 2 అంతలు చేయించాడు. ఎవడైతే ఈ విగ్రహాన్ని పూజించడో, నమస్కారం చేయడో వాడిని అందులో పడేస్తారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? అసలు మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. నువ్వెన్ని చెప్పినా గానీ మేము పూజించాం, అవసరమైతే నీ ఇష్టం. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, ఖాళీ చనిపోవడానికైనా సిద్ధమే అన్నారు. అగ్ని వాసన కూడా రాలేదు. అగ్ని వాసన వస్తుంది కదా, ముట్టుకుంటే కాలిపోయి ముట్టుకుంటే మన చెయ్యి వాసన వస్తుంది, మాడిపోయిన వాసన. అటువంటి వాసన కూడా రాలేదు. ఎవరున్నారంటే రాజుగారు చూశారంట. ఎవరున్నారంటే మధ్యని నేను 3 పడేశాను కదా, 4 ఉన్నారంటే యేసయ్య దేవుని దూత. ఆయన దేవుని దూత అని చెప్పబడింది, కానీ ఆయనే. వాక్యంలో క్లియర్ గా ఉంది, దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు తుయితైర సంఘంలో ఉన్న సమస్య ఏమిటి అని అంటే, 4వ సంఘం బలికర్మలు బాగానే చేస్తుంది. బలికర్మలు అంటే బలులు అర్పిస్తుంది. ప్రసంగి 5:1 చెప్తాడు, నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులను అర్పించడం కంటే సమీపించి ఆలకించుటే శ్రేష్టం. దాని అర్థం ఏమిటి అంటే, నువ్వేదో వారానికి నువ్వు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి మందిరానికి వెళ్ళి కూర్చుని రావటం కాదురా. నువ్వు వెళ్ళి వాక్యానుసారంగా బ్రతకాలి. నువ్వు రోజు చర్చికి వెళ్ళిపోయి వాక్యానుసారంగా బ్రతకపోతే ఉపయోగం
లేదు అని. ఇక్కడ తుయితైర సంఘములు అదే, ప్రార్థన బాగా చేస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, సహనం ఉంది, ప్రేమ ఉంది. మొదటి క్రియల కన్నా ముందుకంటే ఇప్పుడు ఎక్కువ పరిచర్య చేస్తున్నారు, కానీ వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యెజబెల్ అనే పేరు వినబడినప్పుడల్లా మీరు ఏమనుకుంటారంటే మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని అర్థం. ఎందుకంటే విగ్రహం అంటే మన ఈ మట్టి దేహం, ఈ దేహాన్ని పూజిస్తున్నామని, ఈ దేహానుసారంగా నడుచుకుంటున్నామని అర్థం. అందుకని ఈ యెజబెల్ స్త్రీకి ఉన్న లక్షణాలు ఉన్నటువంటి జారిపోయారు. ఆత్మీయ అభివృద్ధి చాలా ఉంది కానీ జారిపోయే గుణం. అందుకని ఇప్పుడు యెజబెల్ స్త్రీకి ఉన్న లక్షణాలు ఉన్నాయంటే భౌతికపరమైన పిల్లలు. యెజబెల్ స్త్రీ పిల్లలు ఎలా ఉంటారంటే భౌతికపరమైన ఈ లోక సంబంధమైన కోరికలు చేత. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి, చాలా పాపంతో నిండిపోయారు. వరుసలు లేవు, రోడ్డే మగోడు ఎత్తున్నాడు లాక్కొచ్చి వ్యభిచారం చేస్తా, స్త్రీ వెళ్తే లాక్కొచ్చి. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఎవరు వెళ్ళారు? లోతు వెళ్ళాడు, అబ్రాహాము సహోదరుడు. దేవుడు లోతును బట్టి ప్రేమించాడు కాబట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఓ లోతు, ఇప్పుడు మనకి అలాగే వార్నింగ్ ఇస్తున్నాడు. లోతు, నువ్వు వచ్చే, నేను వాటిని కాల్చబోతూ ఉన్నా, నీ పిల్లలు మీరు వచ్చేయండి అన్న. లోతు ఇంకా చాలా తప్పులు చేశాడు. పిల్లలు వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆ ఊరికి దగ్గర గుడారం వేసుకున్నాడు. వేసుకోవడమే కాకుండా ఆ సొదొమ గొమొర్రా యవనస్తులకి కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అర్థం ఏంటి? పాపంతో సహవాసం చేశాడు. అగ్ని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తావో, రేపు ఏం చేయబోతావో, సంవత్సరం దాకా ఏం చేస్తావో కూడా ఆయనకి తెలుసు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అంటే we give to chance others. మనం వేరే వాళ్ళకి, సాతానికి అవకాశం ఇస్తా ఉన్నాం. దేవుడి కొరకు నిలబడితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరి మీద అధికారం ఇస్తాడంట? వాగ్దానం ఇచ్చాడు, జనుల మీద అధికారం. ఎందుకు జనుల మీద అధికారం? ఇది పదవి కాదు. జనుల మీద అధికారం అంటే అందరూ ఈయన చూసి నేర్చుకునేలా చేస్తారు. అంత విశ్వాసపరులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు వస్తాయి. శ్రమ ఎందుకు వస్తుంది అంటే విశ్వాసం ఉన్నప్పుడే శ్రమ వస్తుంది. నాకేమి శ్రమలు లేవు, నేను చాలా పవిత్రంగా ఉంటున్నా అంటే, నువ్వు పైకి పవిత్రంగా ఉంటున్నావు కానీ లోపల చాలా వేసదారుగా ఉంటున్నావు. అందుకని శ్రమలు రావు. ఖచ్చితంగా బ్రతికితే శ్రమే, కానీ ఈ శ్రమలు తాత్కాలికం, టెంపరీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ అప్పు, ఇవన్నీ టెంపరీగా ఉండేవి. అందుకని చక్కగా చెప్తూ ఉన్నాడు. తుయితైర అనేది ఎక్కడున్నదంటే పెర్గం అనే ప్రాంతానికి లైకస్ నది అని, లైకస్ అనే ఒక నది ఉంటుంది. దానికి దగ్గరగా 30 కిలోమీటర్ల దూరంలో పెర్గం అనే పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతమే ఈ తుయితైర సంఘం. ఈ తుయితైర సంఘంకి దేవుడు యోహాను గారి చేత ఉత్తరం రాయించాడు. ఓ తుయితైర సంఘమా, బలికర్మలు బాగానే చేస్తా ఉన్నావు, నీలో విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుతును. నీ మొదటి క్రియల కన్నా మునుపటి క్రియల కన్నా ఇప్పుడు కడపటి క్రియలు మరి ఎక్కువైపోయి బాగానే ఉంది, అయినా నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అదేంటంటే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఎన్ని చేస్తే ఉపయోగం ఉందండి? చాలా మంది అధికారిగా ఉంటారు, ఏం చేద్దామని సలహాలు తీసుకుంటారు సంఘంలో. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సంఘం ఉన్న పరిస్థితి. ఉదాహరణకి ప్రేమ్ గారు, నాకు క్రిస్మస్ వస్తుంది కదండి, ప్రేమ్ గారు ఏం చేద్దామండి, ఇలా వంట చేద్దామని క్యాటరింగ్ పెట్టి ఓకే అంటారు. అన్ని బాగానే ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ జరిగే టైంకి నేను ఇలా ఎవరు చెప్పింది ఎన్నో, ఇక నా ఇష్టం. తుయితైర సంఘానికి అదే ప్రాబ్లం. అన్ని బాగానే చేస్తుంది, మొదటి ప్రేమ కన్నా ఇప్పుడు ప్రేమ ఉంది. ఎఫ్ఎస్సి సంఘం కంటే ఇది కొంచెం బెటరే, ఎందుకంటే ఆత్మీయ అభివృద్ధి ఉంది తుయితైర సంఘంలో. చివరికి ఏమైపోయింది, కానీ వాళ్ళ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అందుకని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న 20వ వచనం, యెజబెల్ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును,
అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుంది. మారు మనసు పొందుటకు నేను దానికి ఆ సమయం ఇచ్చాను కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందా నాలో సమయం ఇచ్చాడు. ఇంకా మనమే ఆ తుయిదేర సంఘం, మనమే యెజబెల్ స్త్రీకి ఉన్న బోధ వింటున్నాం, ఈ లోక సంబంధమైన బోధ వింటున్నాం. పర్లేదులే, ఇంకా రాకడ రాదు, పర్లేదులే రేపు మారొచ్చు, పర్లేదులే రేపు బాప్తిస్మం తీసుకోవచ్చు, పర్లేదులే రేపు 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 అని వాయిదా వేస్తా ఉన్నాం. నేను సమయం ఇచ్చాడు దేవుడు. గాడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ యూ, ఫర్ ద సాల్వేషన్. దేవుడు నిన్ను రక్షించడం కొరకు కొంత సమయం ఇచ్చాడు. దేవుడు రాకడ ఆలస్యం చేయడు. చెప్తానన్నవాడు ఎప్పుడు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు ఈ పీరియడ్ ఉంది, ఇది రక్షణ కాలం, మనకి కృపాకాలం అంటారు. కృప అంటే గ్రేస్. ఈ కృప దొరికినప్పుడే మనం ఏం చేయాలి? రక్షించబడాలి. ఇప్పుడు రక్షించబడ్డావా నువ్వు? ఇప్పుడు ముందు 4 సంఘాలు 3 సంఘాల గురించి చెప్పాం. 3 సంఘాలలో ఉన్న తప్పులు ఎత్తి చూపించాడు దేవుడు. 3 సంఘాలలో ఉన్న తప్పులను సరి చేసుకుంటే దేవుడు ఏ బహుమానాలు ఇస్తాడో మనకు తెలుసు. ఇప్పుడు ఈ 4వ సంఘమైన ఈ తుయితెర సంఘం అని కూడా దేవుడే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నువ్వు తిరిగి మారు మనసు పొందు, నీకు జనుల మీద అధికారం ఇస్తాను. మరి ఈ 4 సంఘాల గురించి మనం విన్నాం. ఈ 4 సంఘాలలో ఉన్న తప్పులు మనలో ఉన్నాయేమో సరి చేసుకోవాలి. ఆ 4 లక్షణాలు అవి, ఆ 4 తప్పులు మన జీవితంలో ఉన్నాయేమో సరి చేసుకోవాలి. దేవుని ముందులాగా ప్రేమిస్తా ఉన్నామా? ఎక్కడ పడిపోయామో ఆ స్థితిలోంచి లేవగలుగుతున్నామా? ఏ స్థితిలో అలా లేచి మారు మనసు పొంది ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఈ స్థితిలో ఫలానా చోట పాపం చేశాను, నన్ను క్షమించు, నేను మునుపటి వల్లే ప్రేమిస్తాను ఆయన చెప్పగలుగుతున్నామా? లేదే. 2వ సంఘం చెప్తున్నాడు, స్ఫురణ సంఘం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుని కొరకు నిలబడితే అవమానపరుస్తారు, పొడుస్తారు. సేవకుడు మామూలు విషయం కాదండి. సేవకుడు అంటే పాస్టర్ గారి సేవకుడు కాదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు ఆయన సేవకులే. దేవుని నామకి మహిమ కలుగునుగా. ఈ శ్రమలను తట్టుకోగలుగుతున్నావా? అప్పులున్నాయి, ఈ బాధలతో ఎందుకు చర్చికి మానేస్తున్నావా? అనారోగ్యం బాగోలేదు ఎందుకు ఈ చర్చికి అని మానేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఒక్క సెకండ్ దేవుని మందిరంలో గడిపితే 1000 క్షణాలు, 1000 సెకండ్లు. ఆ సెకండ్ లో నువ్వు గడిపే ఆ సెకండే దేవుని రాకడొస్తే, దేవుని పట్ల యథార్థంగా జీవిస్తే దేవుడు నిన్ను తీసుకుపోతాడు. ఇప్పుడు ఈ బైబిల్ ఇదంతా ఎలా ఉంటదంటే కథలా ఉంటది. మనుషులు కథలాగా అనుకుంటున్నారు, అందుకనే బైబిల్ ఏది దేవుడు అంటే. సివిల్ ఐడి చెక్ చేస్తున్నారు అంటే మాయలు వెళ్తున్నారంటే ఏం చేస్తాను మనం? సివిల్ ఐడీలు పర్సులో పెట్టుకుని ఒకవేళ మర్చిపోతే మళ్ళీ మధ్యలో నుంచి వెనక్కి తిరిగి వెళ్ళి సివిల్ ఐడి పెట్టుకుని రామా? ఎందుకని? చెక్ చేస్తున్నారు కాబట్టి. దేవుడు పైన చెక్ చేస్తా ఉన్నాడు నిన్ను నన్ను. నువ్వు ఎలా చూస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, దేవునికి ఎంత విలువిస్తున్నావో. నేను చాలా సంతోషపడుతున్నాను. మన సంఘంలో ఎప్పుడు పాటలు పెట్టలేదు, చక్కగా పాటలు పాడుతూ ఉన్నాను. శిరీష మన పాట పాడింది అంటే ఎలా ఉంటదంటే కత్తి. ఇప్పుడు ఇందాక సామెతల గ్రంథంలో చెప్పి కత్తికి బదులు కత్తితోటి పెట్టాలి. నీ పాటలు రావాలంటే దేవుని మందిరానికి రావాలి, జ్ఞానం రావాలంటే దేవుని మందిరానికే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. దేవుని మందిరానికి జ్ఞానం వస్తుందమ్మా. ఒకరిని తిట్టకుండా ఉండాలని, ఎలాగ బ్రతకాలో, ఎలాగ అభివృద్ధి చెందాలి. దేవుడు ఈ లోకం ఆత్మీయంగానే కాదు, ఐశ్వర్యవంతులకు ఈ లోకం కూడా చేస్తాడు. యోగం చేశాడు కదా. కాబట్టి దేవుని మందిరానికి రావాలి ఫస్ట్. ఈ చదువులు ఇవన్నీ బైబిల్ లేకుండా ఏమీ రాలేదు. మీకు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తూ ఉంటారులే, వీళ్ళకి నేను చెప్పక్కర్లేదు. కానీ డాక్టర్ అంటే ఎన్ని అధ్యాయం తెలుసు మీకు. రక్తం గురించి చదవాలంటే ఎన్ని అధ్యాయం, ఇప్పుడు అన్ని రాసేసి పెడుతున్నారు కదా. సమస్తము, ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రమ్ ద బైబిల్. దేవుని వాక్యంలో నుంచే సమస్తం వచ్చింది. దేవుడు లేకుండా ఏది ఏమని చెప్పాడు? ఇది ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసయ్య ఒక్కడే. యెహోవా దేవుడు వేరు కాదు, యేసయ్య వేరు కాదు. యేసయ్య యెహోవా దేవుడు అన్న కాదు, తమ్ముడు కాదు. పరిశుద్ధాత్మ వేరు కాదు, నేను వేరు కాదు, నా మాట వేరు కాదు, నా స్వరం వేరు కాదు. ఐ యామ్ ద ఓన్లీ వన్.
మూడు నాలో ఉన్నాయి. ఆత్మ నాలో ఉంది, రక్తం నాలో ఉంది, బాడీ నాలో ఉంది. నేను ఏది లేకుండా నేను ఇది రవ్వన్న రక్తం, రక్తం నా రక్తం కింద ఇది రవ్వన్న అంటావా? అంటారా ఎవరన్నా? రవ్వన్న ఎక్కడున్నాడు? మూడు కలిస్తేనే రవ్వన్న. బైబిల్ అంతా చక్కగా రాశాడు. అయినా సరే మహా జ్ఞానులే. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందంట, తెలివైన వారి కంటే బలహీనులను బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులు దేవుడు ఎన్నుకుంటాడు. తెలివైన వాడిని సిగ్గుపరచడానికి తెలివి తక్కువ దేవుడు ఎన్నుకుంటే అవసరమైతే చిన్నపిల్లల చేత కూడా మాట్లాడేస్తాడు. జ్ఞానం లేకపోతే దేవుడు సృష్టిలో తయారు చేసిన గాడిద చేత కూడా మాట్లాడి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఒక్క నిమిషం మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకు మంచి ఆరోగ్యం, అన్ని టెస్టులు చేయించి వచ్చేసారు, పాస్టర్ నన్ను అన్ని టెస్టులు ఏ టు డేట్ చేయించుకోమని. ఎన్ని చేయించుకున్నా దేవుని కృప లేకపోతే. అందుకని నేను చెప్తా ఉన్నాను, బట్టలో ఎండలు ఎండేసుకుంటాం మనం కదా, ఎండ కాసినప్పుడే ఎండలో ఎండేయాలి. సాయంత్రం వైపున బట్టలు ఎండేసాను అనుకో, బట్టలు ఎండితే ఎండ. దేవుడు ఇది కృపాకాలం, ఇంకా నీకు అవకాశం ఉంది ఇప్పుడు. అందుకని ఈ సంఘాన్ని నేను సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందనొల్లదు, దానికి ఇష్టం లేదు, జారిపోయింది. అందుకని అన్నాడు, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియ విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతులు. దాని పిల్లలను నిశ్చయంగా చంపుతాను, అందువలన అంతరంగియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంఘములన్నీ తెలుసు. మరియు మీలో ప్రతి వారికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతి ఫలం ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అసలు పాయింట్ అర్థమైంది కదా, నువ్వేది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. బంతి గోడ వేసుకుంటావు, మళ్ళీ తిరిగి నీ మీదకే వస్తుంది. పాపం కూడా అంతే. నువ్వు మంచిగా ప్రేమతో సమస్తాన్ని సాధించవచ్చమ్మా. భర్త నీ మాట వింటలేదు అనుకో, ప్రేమతో సాధించవచ్చు. తిడితే అది భర్త నీ మాట మారాడు, తిడితే నీ భార్య మారదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలా ఈ సోషల్ మీడియా చూస్తే అలా వినరాని న్యూస్లు వింటా ఉన్నాం. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ లవ్, ఓన్లీ గాడ్స్ లవ్. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లోక ప్రేమలో కల్మషం, స్వార్థం, ఈర్ష్య అన్నీ ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో దేవుని ప్రేమ ఎవరిని ఒకరు బాగా చూసి ఒకరు బాగా చూడకుండా ఉండదు, పక్షపాతం ఉండదు దేవుని ప్రేమలో. ఆయన తిట్టినోడిని ప్రేమిస్తాడు దేవుడు, ఆయన పూజించినోడిని ప్రేమిస్తాడు. కారణం ఏమిటి? ఆ తిట్టినోడు ఆ పూజించేవాడు కూడా ఈయన పిల్లలే. బైబిల్ అంటే ఒక ఫ్యామిలీ హిస్టరీ, ఒక కుటుంబం యొక్క చరిత్ర బైబిల్ అంటే. ఆరాధ్యమూర్తిగా చెప్తా ఉన్నప్పుడు చెప్పేది ఒక కుటుంబం యొక్క వ్యవస్థ అని చెప్తారు. ఎంత అనుభవజ్ఞులు నిజంగా, ఆయన మాటని నాకు ఒళ్ళు గర్వపడుతుంది. అటువంటి అనుభవజ్ఞులు. ఇది బైబిల్ అనేది ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నం చేయడానికి సాతానుడు ఎంటర్ అయ్యాడు. ఆడు ఎంటర్ అయ్యి తల్లికి తండ్రికి, తండ్రికి తల్లికి పిల్లలకి మొత్తం ఎవరికి సంబంధాలు లేకుండా చేసేసాడు. దేవునికి దూరం అయిపోయారు దేవుని పిల్లలు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు తన ప్రవక్తల ద్వారా పాత నిబంధన కాలంలో, పాత కాలంలో చెప్పాడు. ముందు చెబితే వినలేదు. ఇంకేం చేశాడు దేవుడు? వీళ్ళకి చెబితే అర్థం అవ్వట్లేదు కాబట్టి చేసి చూపించాలని చెప్పి ఆయన డైరెక్ట్ ఈ లోకానికి వచ్చేసి యేసుప్రభువుకి వచ్చారు. నువ్వు చెబితే వినలేదని ఆయన చేసి చూపించాడు. ఒరే, పరిశుద్ధంగా జీవించాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. నిన్ను వాళ్ళని నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నిన్ను ఎవడైనా తిడితే వాడిని తిరిగి తిట్టకూడదు. సాత్వికమైన మనసు, గివ్ అనదర్ ఛాన్స్ ఫర్ హిమ్. అతనికి ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఎవడైనా ఒక మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు ఇప్పుడు వెళ్తారు ఎవరైనా, నేను ఎందుకు కావాలి, చీకట్లో నువ్వు వెళ్ళి అంత భయం వేసిందని ఎందుకు వచ్చో అంటారు. అక్క నాకు 100 రూపాయలు కావాలక్క అన్నాడు. నా దగ్గర 100 ఉంది, 50 ఇవ్వచ్చు కదా. ఏవో
అందుకని తుయితేర సంఘం కొన్న లక్షణం ఎంత బాగున్నప్పటికీ అర్థమయ్యే విషయం ఏంటంటే తుయితేర సంఘం ఎంత పర్ఫెక్ట్ గా చేసినప్పటికీ ఒక విషయంలో తప్పిపోతే అంత శోధన. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారండి. ఒకడు ఇంజనీరు, ఒకడు దొంగ, ఒకడ అంత కూడా ఉన్నాడు. తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ముగ్గురిని ఒకేలా ప్రేమిస్తుంది. నువ్వు దొంగడురా అంతే కదా తల్లి ఆ దొంగ తనం చేసే కొడుకు కోసం ఆ భారాన్ని తల్లి మీద కూడా వేసుకుంటుంది అవసరమైంది. ఏసై కూడా అలా చేశాడు. మనం ఆయన పిల్లలం, మనం తప్పులు చేసాం, మనల్ని కొట్టాలి. ఒక్కొక్కటి నేను చేతికు ఈ అందరిని కట్టేసి ఈ కొరడా తీసుకుని కొరడాతో కొట్టాలి, మనల్ని కొట్టాలి. కానీ ఏసై ఏం చేశాడు? వద్దు అని కొట్టొద్దు, జేడీఎం సంఘాన్ని కానీ వాళ్ళ పిల్లలు మంచి నా పిల్లలు నన్ను కొట్టని చెప్పి ఏసయ్యే కొట్టించుకున్నాడు. అర్థమవుతుంది అని చెప్తున్నాను. మనకి ఎట్టాలి ఒక్కొక్కటి ముళ్ళ కిరీటం మనం చేసిన తప్పుడు ఆలోచనలు బట్టి. కానీ ఏసీ ఏం చేశాడు? వద్దు, ఆ సంఘానికి పెట్టొద్దు, వాళ్ళందరూ నా పిల్లలు ఇప్పుడు నేర్చుకుంటా, నాకు పెట్టండి అని పెట్టించుకున్నాడు. మనకు బదులుగా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకి, ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. దేవుడు దెబ్బలు తింటా ఉండి చూసి అయ్యో ఎంత కరుణ, 7 పాటలే ఉన్నాయి. ఆ పాటలు నేను ఏడ్చేస్తారు. ఏడవలసింది ఆయన చూసి కదా. అసలు విషయం సబ్జెక్ట్ అర్థమవట్లేదు. సబ్జెక్ట్ ఏంటి? నువ్వు చేసిన తప్పును బట్టి ఆయన దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రభువా, నేను చేసిన తప్పుడు ఆలోచనలు బట్టి కదా నీ ముళ్ళ మీద, నీ శిరం మీద ముళ్ళ కిరీటం పెట్టారు. నన్ను క్షమించదండి. ఇంకా నీకు ఆ ముళ్ళ కిరీటం పెట్టేటువంటి ఆ పరిస్థితి నేను నీకు కల్పించను, నీ కొరకు బ్రతుకుతానని ఏడాలి. ఇది ఫాస్టింగ్ అంటే. ఉపవాస దినాలేంటి? దేవుడితో సహవాసం, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఫాస్టింగ్ అంటే ప్రార్థన, దేవుడితో మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంకా ప్రభు నీ తప్పు చేశాను, ఇదిగో ప్రభు, లేకపోతే నువ్వు సిలువు వెళ్ళిన పని ఉంది, నేను చేసిన దాన్ని బట్టి నీ కొరకు నీవు మూల్యం చెల్లిస్తున్నా నీ బాధపడి ఏడవాలి. నేను వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. తుయితైన సంఘము, సంఘాల గురించి రాసుకోండి. ఒకళ్ళు ఎవరైనా రాసుకోకపోతే ఇది మీ ఆత్మీయ జీవితంలో చాలా ఉపయోగం. ఎందుకంటే దేవుడు ఎత్తి చూపించిన తప్పులను మనం సరి చేసుకోవాలి. ఈ సంఘాలకు ఎత్తి చూపించిన ప్రతి తప్పు మనలో ఉంది, మన విశ్వాస జీవితంలో. ఈ 7 సంఘాలలో ఉన్న తప్పులు అన్ని మనలో ఉన్నాయి. దేవుడు మనకే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 7 సంఘాలు సరి చేసుకున్నాయి, ఓకే. ఆ 7 సంఘాలలో ఉన్న తప్పులు మనం సరి చేసుకుంటే, 7 సంఘాల తప్పులు సరి చేసుకుంటే దేవుడు ఏమిస్తాడు? ఆ బహుమానాలన్నీ ఇస్తాడు. బైబిల్ ప్రకటన గ్రంథంలో చివరి మాట్లాడింది. ఈ ప్రకటన గ్రంథంలో వాక్యాలు తప్పు చదివేవారు కానీ ఒత్తి తీసివేసేవాడు కలిపేవాడికి ఎన్ని వస్తాయంట? అందులో ఉన్న జబ్బులన్నీ వస్తాయి. ఈ అంతే 7 సంఘాలలో ఉన్న తప్పులు మనం సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, జనుల మీద అధికారం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు, జీవ ఫల వృక్షములను భుజింపనిస్తాడు. నీకు తెల్ల రాతి మీద ఒక కొత్త పేరు, యెరూషలేము అనే పట్టణం యొక్క పేరు నీకు దేవుడు ఇస్తాడు. ఇంకా మిగతా 3 సంఘాల కొరకు మరి తర్వాత నేర్చుకుందాం. అందరు లేచి నిలబడండి. ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఇదిగో ప్రభా, ఈ 4 సంఘాల గురించి నేను నేర్చుకున్నాను. 4 సంఘాలు అన్న తప్పులు నాలో ఉన్నాయేమో, సరి చేసుకుంటాను ప్రభా అని నువ్వు చేసుకోగలిగితే. ముందులానే దేవుని ప్రేమించే కొత్తలో, విశ్వాసం ఉన్న కొత్తలో నేను ముందు వలే నీ సేవలో ఇంకా ముందుకు సాగిపోతాను, నీ పరిచయం ముందుకు సాగిపోతాను ప్రభా. ఇదిగో నీవు ఇచ్చే జీవవృక్ష ఫలాలు నాకు కావాలని అడగగలిగితే దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మన కొరకే. ఆయనే ఒక వాగ్దానంగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. రక్షించబడిన వారు ఇంకా ఉద్యోగం దేవుడు దయచేయం గాక. ఇంకెవరైనా రక్షించబడకపోతే ఈ నూతన సంవత్సరంలో ఇంకా నేను వెనకడుగేస్తా ఉన్నాను ప్రభా, నన్ను ఇదిగో బాప్తిస్మనే అనుగులో నన్ను నడిపించి నీ మాట వింటానని ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను ఇంకా అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం